ప్రజాస్వామ్యమంటే మనకు ఏం గుర్తుకొస్తోంది? ఎన్నికలు, స్వేచ్ఛ, అంతేనా? వీటితో సరిపెట్టుకోవాలా? లేక మనం ఇంకా ఎక్కువ ఆశించొచ్చా? ఈరోజు ప్రజాస్వామ్యం మనకు నిజంగా ఏమిస్తుందో, దాని అసలు ఫలితాలేంటో లోతుగా చూద్దాం. సో మన ప్రయాణం ఎలా ఉండబోతోందంటే ముందుగా మన అంచనాలేంటి, అసలు వాస్తవాలేంటి అని చూద్దాం. అక్కడ నుంచి మన ప్రభుత్వాలు నిజంగా మనకు జవాబుదారీగా ఉంటున్నాయా? ప్రజాస్వామ్యంలో ఆర్థికంగా బాగుపడటం సాధ్యమేనా? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతాం. అంతేకాదు, మనలాంటి విభిన్న సమాజాల్లో అందరినీ ఎలా కలుపుకుపోతుందో చూసి చివరిగా ఒక పౌరుడిగా మన గౌరవానికి, మన స్వేచ్ఛకు ప్రజాస్వామ్యం ఎంత ముఖ్యమో తెలుసుకుందాం. ఇక్కడే ఒక పెద్ద చిక్కుముడుంది కదూ? పుస్తకాల్లో చదివితే ప్రజాస్వామ్యం కన్నా గొప్పది లేదనిపిస్తుంది. కాని బయట చూస్తే దానిమీద ఎప్పుడూ ఏదో ఒక అసంతృప్తి, ఏదో ఒక ఫిర్యాదు. మరి ఈ రెండింటి మధ్య ఇంత తేడా ఎందుకుంది? అసలు ఈ అసంతృప్తికి కారణమేంటి? పదండి, లోతుగా చూద్దాం. సరే, మన పరిశోధన మొదలుపెట్టే ముందు ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. ప్రజాస్వామ్యం అనేది ఏదో అల్లావుద్దీన్ అద్భుత దీపం కాదు. అది కోరికలు తీర్చేయదు. అది కేవలం ఒక దారిని చూపిస్తుంది, కొన్ని అవకాశాలు కల్పిస్తుంది. ఆ అవకాశాలను మనం, అంటే పౌరులం, ఎలా వాడుకుంటామన్న దానిపైనే అంతా ఆధారపడి ఉంటుంది. అసలు ఇన్ని లోపాలున్నా ప్రజాస్వామ్యాన్నే ఎందుకు అంతగా ఇష్టపడతాం? ఎందుకంటే అది కొన్ని గొప్ప సూత్రాలపై నిలబడింది. అందరికీ సమానత్వం, ప్రతి వ్యక్తికి గౌరవం, మంచి నిర్ణయాలు తీసుకోవడం, గొడవలను మాటలతో పరిష్కరించుకోవడం, ఇంకా అన్నింటికన్నా ముఖ్యంగా మనం చేసిన తప్పులను మనమే సరిదిద్దుకునే అవకాశం ఇవ్వడం. బహుశా వేరే ఏ పాలనలోనూ ఈ అవకాశం ఉండదేమో. ఓకే, ఇప్పుడు అసలు మ్యాటర్లోకి వద్దాం. మనం ఎన్నుకున్న ప్రభుత్వాలు నిజంగా మనకు జవాబుదారీగా ఉన్నాయా? అంటే అవి సమర్థవంతంగా పనిచేస్తున్నాయా? ప్రజల మాట వింటున్నాయా? అసలు వాటికి చట్టబద్ధత ఉందా? ప్రజాస్వామ్యం ఎంత మంచిదో తేల్చాలంటే ఈ ప్రశ్నలకు సమాధానం దొరకాలి. ఇక్కడే ప్రజాస్వామ్యానికి, నియంతృత్వానికి మధ్య అసలైన తేడా కనిపిస్తుంది. వేగం వర్సెస్ ఆమోదం. చూడండి, నియంతులు చాలా ఫాస్ట్గా నిర్ణయాలు తీసేసుకోవచ్చు. కాని ఆ నిర్ణయాలను ప్రజలు ఒప్పుకోవాలన్న రూలేం లేదు కదా. అదే ప్రజాస్వామ్యంలో అందరితో చర్చించడం వల్ల కాస్త లేట్ అవ్వొచ్చు, కాని ఆ ఆలస్యం వెనుక ఒక ప్రయోజనం ఉంది. అలా తీసుకున్న నిర్ణయాలకు ప్రజల మద్దతుంటుంది. సో ఆ సమయం వృధా కాదు, అదొక రకమైన పెట్టుబడి అనమాట. పారదర్శకత, ఇది ప్రజాస్వామ్యానికి ఉన్న మరో సూపర్ పవర్ అని చెప్పొచ్చు. సింపుల్గా చెప్పాలంటే ప్రభుత్వం తలుపులు మూసి ఏం చేస్తుందో తెలుసుకునే హక్కు మనకుండటం. మన డబ్బుతో వాళ్లు ఏం చేస్తున్నారు, నిర్ణయాలు ఎలా తీసుకుంటున్నారు, ఇవన్నీ తెలుసుకోవడం మన హక్కు. నియంతృత్వంలో ఇలాంటివి అడగడం కూడా ఊహించలేం కదా. ఈ కార్టూన్ చూడండి, భలే ఉంది కదా. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య ఉన్న గ్యాప్ని ఇంతకన్నా బాగా ఎవరూ చెప్పలేరేమో. పైనుంచి చూస్తున్న పాలకులకు అంతా సవ్యంగా ఉన్నట్టే కనిపిస్తోంది. కింద ఉన్న ప్రజలకేమో వాళ్ల సమస్యలు పాలకులకు ఏమాత్రం కనిపించట్లేదనిపిస్తోంది. ఇద్దరూ చూస్తున్నారు, కాని ఎవరి కోణం వాళ్లది. పారదర్శకత లేకపోతే జరిగేది ఇదే. అవును, ప్రజాస్వామ్యం నెమ్మదిగా ఉండొచ్చు, కొన్నిసార్లు అవినీతి కూడా కనిపించొచ్చు. అయినా సరే, దానికున్న అతిపెద్ద బలమేంటో తెలుసా? దాని చట్టబద్ధత. అంటే అది మనల్ని బలవంతంగా పాలించే ప్రభుత్వం కాదు, మన ఓటుతో, మన అంగీకారంతో ఏర్పడిన ప్రభుత్వం. అందుకే అది మన సొంత ప్రభుత్వం అనే ఫీలింగిస్తుంది. చూసారా, ఇన్ని సమస్యలు, లోపాలు ఉన్నప్పటికీ ప్రజలు మాత్రం ప్రజాస్వామ్యాన్నే కోరుకుంటున్నారు. దక్షిణాసియా అంతటా ఈ నంబర్లు చూస్తే అదే అర్థమవుతుంది. నియంత పాలన కంటే కాస్త అటూ ఇటూగా ఉన్నా సరే తమ సొంత ప్రభుత్వమే కావాలని ప్రజలు బలంగా నమ్ముతున్నారు. ఈ నమ్మకమే ప్రజాస్వామ్యానికి అసలైన ఆయువుపట్టు. సరే, ప్రభుత్వ జవాబుదారీతనం గురించి చూశాం. ఇప్పుడు మరో ముఖ్యమైన అంశం, డబ్బు, ఆర్థిక అభివృద్ధి. ప్రజాస్వామ్యం మన పొట్ట నింపుతుందా? ఆర్థికంగా దేశాన్ని ముందుకు తీసుకెళ్తుందా? ఇది చాలామంది అడిగే ప్రశ్న. ఈ నంబర్లు చూస్తే కొంచెం ఆశ్చర్యంగా అనిపించొచ్చు. 1950 నుంచి 2000 వరకు చూసుకుంటే నియంతృత్వ పాలనల్లో ఆర్థిక వృద్ధి రేటు కొద్దిగా ఎక్కువగా ఉంది. కానీ ఆ తేడా చాలా చాలా స్వల్పం. ఇప్పుడు చెప్పండి, ఈ చిన్న ఆర్థిక తేడా కోసం మన స్వేచ్ఛని, మన గౌరవాన్ని, మన హక్కుల్ని వదులుకోవటం కరెక్టేనా? ఆలోచించాల్సిన విషయమే.
దేశం ఆర్థికంగా ఎదుగుతోంది సరే, కాని ఆ ఎదుగుదల ఫలాలు ఎవరికందుతున్నాయి? అదసలు సిసలు ప్రశ్న. ఈ కార్టూన్ ఆ విషయాన్ని కళ్లకు కట్టినట్టు చూపిస్తోంది. డబ్బున్నవాళ్లు ఆ వృద్ధితో ఇంకా బలంగా తయారవుతుంటే, పేదవాళ్లు మాత్రం ఎక్కడివారక్కడే ఉండిపోతున్నారు. ఈ గ్యాప్ పెరుగుతూనే ఉంది. ఈ టేబుల్ చూస్తే అసలు పరిస్థితి ఏంటో అర్థమవుతుంది. సౌత్ ఆఫ్రికా, బ్రెజిల్ లాంటి దేశాల్లో దేశ సంపదలో 60% పైగా కేవలం పైనున్న 20% మంది చేతుల్లోనే ఉంది. మరి అట్టడుగునున్న 20% మందికో? వాళ్లకు దక్కేది 2–3% మాత్రమే. అంటే ప్రజాస్వామ్యం ఈ ఆర్థిక అంతరాన్ని తగ్గించడంలో ఘోరంగా విఫలమవుతోందని చెప్పాలి. కాబట్టి మనం ఒక కఠినమైన నిజాన్ని ఒప్పుకుని తీరాలి. ఆర్థిక అసమానతలను తగ్గించడంలో, పేదరికాన్ని నిర్మూలించడంలో ప్రజాస్వామ్యాలు అనుకున్నంతగా విజయవంతం కాలేకపోతున్నాయి. ఇది ప్రజల ఆశలకు, వాస్తవాలకు మధ్య ఉన్న ఒక పెద్ద అగాధం. సరే, ఆర్థిక విషయాలు పక్కన పెడదాం. ఇప్పుడు మరో కీలకమైన పరీక్ష — సామాజిక సామరస్యం. మన దేశంలాంటి ఎన్నో కులాలు, మతాలు, భాషలు ఉన్న చోట అందర్నీ కలుపుకుపోతూ శాంతిని కాపాడటంలో ప్రజాస్వామ్యం ఎలా పనిచేస్తోంది? ఇది దానికి అస్సలైన అగ్నిపరీక్ష. ఒక దేశంలో విభిన్న సమూహాలు శాంతిగా కలిసి జీవించాలంటే ప్రజాస్వామ్యంలో 2 రూల్స్ చాలా ముఖ్యం. 1. మెజారిటీ పాలన శాశ్వతం కాదు. ఈరోజు మెజారిటీ, రేపు మైనారిటీ అవ్వచ్చు. కాబట్టి అందరూ కలిసి పనిచేయాలి. ఇక 2ది చాలా ముఖ్యమైనది. మెజారిటీ పాలన అంటే ఒకే జాతి లేదా ఒకే మతం వాళ్ల పెత్తనం కాకూడదు. అలా జరిగితే అది ప్రజాస్వామ్యం అవ్వదు. ఈ 2 బొమ్మలు ప్రజాస్వామ్యం చేసే అసలైన మ్యాజిక్ని చూపిస్తాయి. ఒకప్పుడు ఒకరినొకరు చంపుకోవడానికి సిద్ధంగా ఉన్న వాళ్లను కూడా ఒకే టేబుల్ దగ్గరికి తీసుకొచ్చి మాట్లాడేలా చేస్తుంది. కత్తులు, తుపాకులకు బదులుగా మాటలకు, చర్చలకు అవకాశమిస్తుంది. ఘర్షణను సంభాషణగా మార్చడమే ప్రజాస్వామ్యం యొక్క గొప్పతనం. ఇప్పుడిదాకా మనం ఆర్థిక, సామాజిక అంశాల గురించి మాట్లాడుకున్నాం. కాని ఇప్పుడు అన్నింటికన్నా ముఖ్యమైన ప్రజాస్వామ్యం మనకు ఇచ్చే అత్యంత గొప్ప బహుమతి గురించి తెలుసుకుందాం. ఈ ఒక్క వాక్యం చాలు ప్రజాస్వామ్యం యొక్క గొప్పతనం చెప్పడానికి. ప్రతి వ్యక్తి యొక్క గౌరవాన్ని, స్వేచ్ఛను కాపాడటంలో ప్రజాస్వామ్యానికి మించిన మరో పాలన లేదు, ఉండదు కూడా. ఇదే దాని నైతిక బలం. రోసా పార్క్స్ ఈ పేరు వినగానే మనకు ఏం గుర్తుకొస్తుంది? ఒక సాధారణ మహిళ తన గౌరవం కోసం ఒక వ్యవస్థనే ఎదిరించింది. అలా ఆమె ఒంటరిగా నిలబడగలిగిందంటే దానికి కారణం ప్రజాస్వామ్యమిచ్చిన నైతిక ధైర్యం, చట్టపరమైన బలం. ఒక మామూలు మనిషిని కూడా హీరోగా మార్చగల శక్తి ప్రజాస్వామ్యానికుంది. సో చివరికి మనం తెలుసుకోవాల్సింది ఇదే: గౌరవం, స్వేచ్ఛ. ప్రతి మనిషి వీటికోసమే తప్పిస్తాడు. ఈ తపనే ప్రజాస్వామ్యానికి పునాది. ఈ ఆకాంక్ష ఉన్నంతకాలం ప్రజాస్వామ్యం బతికే ఉంటుంది. ఇది కేవలం పుస్తకాల్లోని మాట కాదు, ప్రజలు దీన్ని నిజంగా నమ్ముతున్నారు. దక్షిణాసియాలో చాలా దేశాల్లో తమ ఒక్క ఓటు మార్పు తేగలదని మెజారిటీ ప్రజలు బలంగా విశ్వసిస్తున్నారు. ప్రజల్లో ఈ నమ్మకం ఉండటమే ప్రజాస్వామ్యం విజయవంతం అయ్యిందనడానికి అతిపెద్ద సాక్ష్యం. కాబట్టి ఈ మొత్తం చర్చను ఒక ప్రశ్నతో ముగిద్దాం. ప్రజాస్వామ్యం మనల్ని కేవలం పాలించబడేవాళ్లుగా కాకుండా చురుకైన పౌరులుగా మార్చింది. అంటే ఇప్పుడు బాధ్యత మన చేతుల్లో ఉంది. మరి ఈ ప్రజాస్వామ్యాన్ని ఇంకా బలంగా, ఇంకా విజయవంతంగా మార్చడానికి ఒక పౌరుడుగా మన పాత్ర ఏంటి? దీని గురించి మనందరం ఆలోచించాలి.